హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ కొంచెం అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి, మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను లైవ్ వీడియో చేశాను కదా నిన్న అంతకుముందు. సో దాంతో పాటుగా నాకు కొన్ని కామెంట్స్లో కూడా ఫ్యామిలీ పర్మిషన్ గురించి, ఫ్యామిలీ పెట్టుకోవచ్చా లేదని అడుగుతున్నారు. ఏ పోస్ట్లో ఫ్యామిలీ పెట్టుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి వీడియో చేశాను. యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేయలేదేమో, చెక్ చేస్తే తెలుస్తుంది. నేను జాబ్ ప్రొఫైల్స్ పెట్టాను. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. యాక్చువల్గా మనకి పారామిలిటరీ ఫోర్సెస్లో అన్ని ఫోర్సుల్లో ఫ్యామిలీ పెట్టడానికి అనువుగా ఉండదు. కొన్ని ఫోర్సుల్లో ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. సో అందులో మనకి ఏంటంటే సిఎస్ఎఫ్ అనేది ఫస్ట్. సిఎస్ఎఫ్ మనం ఎక్కడున్నా కూడా ఫ్యామిలీ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. సిఎస్ఎఫ్కి అయితే ఫ్యామిలీ పెట్టడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ మనకి క్వార్టర్స్ అవైలబిలిటీ లేకపోతే బయట కూడా పెట్టించుకోవచ్చు. సో మన ఇష్టం, అవుట్ లివింగ్ అయినా పెట్టుకోవచ్చు క్వార్టర్స్ అక్కడ లేకపోతే. నెక్స్ట్ మనకి దాంతోపాటుగా ఎస్ఎస్బి, ప్రజెంట్ నేను చేస్తున్న ఫోర్స్ ఎస్ఎస్బి. సో ఎస్ఎస్బిలో కూడా ఫ్యామిలీ పర్మిషన్ అనేది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు అబ్బాయిలకి డబ్బులు కావాలి, నేను బయట డ్యూటీలకు వెళ్ళిపోతున్నా అంటే అబ్బాయి ఇష్టం అది. బట్ ఫ్యామిలీ పెట్టడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు జమ్మూ కాశ్మీరు, తివాంగ్ అవి ఉన్నాయన్నమాట, అటు సైడ్ అరుణాచల్ కంచి. సో అటువంటి దగ్గరలో ఫ్యామిలీ పెట్టడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఒకవేళ డబ్బులు కావాలంటే అటు వెళ్ళిపోవచ్చు. కొంతమంది రాసుకుంటారు కూడా, అంటే మంచిగా డబ్బులు వస్తాయి అక్కడికి వెళ్ళిపోయిందాము అని చెప్పేసి కొంతమంది రాసుకుంటారు. సో అటువంటి వాళ్ళకైతే ఫ్యామిలీ పెట్టడానికి ఛాన్స్ ఉండదు. డబ్బుల కోసం అయితే ఇంకా అటువైపు వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సో అదనమాట. లేకపోతే నార్మల్ బెటాలియన్స్లోనే ఇంకెక్కడైనా చేసుకుంటే ఫ్యామిలీ పెట్టడానికి అవుతుంది, సెక్టార్స్లోనే అలా. సో ఎస్ఎస్బి ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. ఒక అబ్బాయి అతను కామెంట్ చేశాడు, ఒక అన్న, అంటే ఎస్ఎస్బిలో ఫ్యామిలీ పెట్టడానికి అవ్వదు, ఇంకా ఇవని చెప్పేసి. అవుతుంది, కాకపోతే అబ్బాయి చెప్పాను కదా, ఏమైనా నక్సల్ ఏరియాలోనా లేకపోతే జమ్మూ కాశ్మీర్ అటువంటి ఏరియాలో డ్యూటీస్ చేస్తే అవ్వదు. సో అదనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఐటీబీపీలో కూడా ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. మా ఊర్లో ఒక అబ్బాయి ఐటీబీపీ ఉన్నాడు, నా సీనియరు. సో అబ్బాయి అన్నయ్య ఎప్పుడు ఫ్యామిలీ పెట్టించుకుంటాడు, అట్లా ఏం లేదు. ఐటీబీపీలో ఫ్యామిలీ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇంకా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఇంకా నెక్స్ట్ అస్సాం రైఫిల్స్, వీటిలో కొంచెం ఇబ్బంది ఉంటుంది నాకు తెలిసి. మా ఊర్లో బిఎస్ఎఫ్ ఒక అన్నయ్య ఉన్నాడు, శివన్య. సో అన్నయ్యకి నాకన్నా ముందు వచ్చింది, 2017 బ్యాచ్ వాడు. కాకపోతే వాళ్ళు ఇంతవరకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ఫ్యామిలీ పెట్టలేదు వాడు. మరి ఫ్యామిలీ పెట్టడానికి ఛాన్స్ ఉందో లేదో నాకు విషయం తెలియదు, కానీ ఫ్యామిలీ అయితే ఇంతవరకు ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఇద్దరు వేరే వేరేగానే ఉంటున్నారు. సో అదనమాట. సేమ్ ఫోర్స్లో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందేమో. లేకపోతే కొంచెం ఇది ఇబ్బంది, ఎందుకంటే కొంచెం బార్డర్ ఏరియాస్ డ్యూటీస్ అనేవి కొంచెం వాళ్ళు వేరే ఉంటాయి కదా, దానివల్ల. నెక్స్ట్ సిఆర్పిఎఫ్, ఇంకా అస్సాం రైఫిల్స్, వీటిలో కూడా అంతే పరిస్థితి. మ్యాక్సిమం ఛాన్స్ ఉండదేమో అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ లేకపోతే ఒకే ఫోర్స్లో చేసుకుంటే ఇంక ఇబ్బందే లేదు, మంచిగా సెటిల్ అయ్యి ఉండొచ్చు ఒక దగ్గర, హస్బెండ్ వైఫ్. సో అదనమాట. నెక్స్ట్ ఏమో కొంతమంది ఇంకా అడుగుతున్నాడు, అతను ఒక అన్న మెసేజ్ పెట్టాడు, అంటే మనం ఎస్ఎస్సి జీడీలో జాబ్స్ చేస్తంట, గడ్డి కట్ చేయడాలు ఇంక ఇటువంటి పనులన్నీ చేయాలంటే మనం జీడీ కింద భర్తీ అయ్యామంటే జీడీ పనులు అంటే జనరల్ డ్యూటీస్ అనమాట. జనరల్ డ్యూటీస్ ఏవైనా చేయొచ్చు. ఇప్పుడు అన్న మళ్ళీ అడిగాడు, వంట కూడా మీరే చేయాలంటే వంట మనం ఎందుకు చేస్తాము, వంట కింద ట్రేడ్ వాళ్ళు భర్తీ అవుతారు. సో వాళ్ళు చేసుకుంటారు. అది ట్రేడ్ కింద చాలామంది భర్తీ అవుతారు. కుక్కు, ఇంకా వాషర్ మ్యాను, వాటర్ కెరియరు, వీళ్ళందరూ గార్డెనర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. స్వీపర్స్ ఇవందరూ. మనం వంట చేయము, కాకపోతే వంట పక్కన హెల్పర్ కింద అయితే మనం కూరగాయ కట్ చేసి ఇవ్వడం కానీ అటువంటి మనం చేస్తాం, కానీ వంట చేసేదైతే మన పని కాదు. సో అదనమాట. అదన్నయ్య. ఇంకా మేమైతే వంట చెయ్యము, వంట చేసేదానికి హెల్ప్ చేస్తాం అంతే. సో నెక్స్ట్ ఇంకేంటంటే, పారామిలిటరీలో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్లా కాదా కానీ కొంతమంది అమ్మాయిలు అడుగుతున్నారు. నాకు కూడా పెళ్ళైన తర్వాత జాబ్ వచ్చింది. సో అలా ఏమీ ఎక్కడ మనకు నోటిఫికేషన్లు ఎక్కడ మెన్షన్ చేసి చెప్పరు, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ అట్లా ఏం చెప్పరు. సో ఎవరైనా ఎలిజిబులే, కాకపోతే ఏజ్ బట్టి, మనకి ఏజ్ ఉంటే ఇంక రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అవకాశం లేని వాళ్ళకి, ఇంకా ఇప్పుడు నాలాంటి వాళ్ళే ఉన్నారనుకోండి, పెళ్ళి అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే ఇంకేం చేయలేం వాళ్ళు. ఒకవేళ అవకాశం ఉంటే మ్యాక్సిమం ఒకే పోస్ట్లో పెళ్లి చేసడానికి ట్రై చేయండి, అబ్బాయిలైనా సరే. ఒకవేళ అమ్మాయిలు అయితే ఒకే పోస్ట్లో చేసుకోండి. అబ్బాయిలు అయితే ఇంక కొంతమంది లేదు, నేను ఫోర్స్ అమ్మాయిని చేసుకుని, నేను సివిల్ అమ్మాయిని చేసుకుని అని చెప్పేసి కొంతమందికి ఆలోచన ఉంటుంది. సో వాళ్ళ ఇష్టం అది. ఒకవేళ ఇంకా ఫోర్స్లోనే చేసుకోవాలనుకుంటే వేరే ఫోర్స్ మాత్రం చేసుకోవడానికి మ్యాక్సిమం తక్కువ ట్రై చేయండి, ఒకే ఫోర్స్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇద్దరు ఒక దగ్గర హ్యాపీగా ఉండొచ్చు, శాలరీ వస్తుంది, డబుల్ ఏటీఎం అవుతుంది. సో అదనమాట.
నెక్స్ట్ చాలామంది నీ శాలరీ ఎంతక్క అని అడుగుతున్నారు. శాలరీ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను ఎవరిదో పెట్టలేదు, నా శాలరీ పే స్లిప్పే నేను పెట్టాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ అనే కాదు, ఏ ఎగ్జామ్కి అయినా సరే మనం హార్డ్గా చదివితేనే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్కి మనం అందుకోగలము. సో ఏంటంటే ఖచ్చితంగా చదవాలి. అంటే మైండ్ ఒక దగ్గర, బుక్ ఒక దగ్గర అలా పెట్టేసి చదివేదానికన్నా కాన్సన్ట్రేట్గా మనం చదవాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కాంపిటీషన్ చాలా ఉంది. సో చాలామంది ఇప్పుడు రన్నింగ్కి వెళ్ళి రన్నింగ్ వరకు వచ్చారంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది జాబ్ అవ్వడానికి. సో మనం ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనం రన్నింగ్ వరకు వెళ్ళగలము. సో చూసుకోండి, మంచిగా చదవడం మనకైతే ట్రై చేయండి. ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీ 2025 నోటిఫికేషన్ కూడా చాలామంది ఉన్నాయి. బుక్స్ గురించి నాకు చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం నేను కంపల్సరీగా వీడియో చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రజెంట్ నేను డ్యూటీస్లో కొంచెం బిజీగా ఉన్నాను. సో ఆ మ్యాటర్ ఏంటంటే మంచి మెటీరియల్ మీకోసం నేను చెప్తాను కంపల్సరీగా. సో అంతవరకు వెయిట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా అంతే ఈ వీడియో. ఓకేనా? బాయ్ బాయ్.